ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెలలో నేను మాట్లాడుతున్న మొట్టమొదటి చివరి వర్తమానం కూడా, అంటే ఈ నెలలో ఒకే వర్తమానం గమనించవలసిందిగా మనవి చేస్తూ, జాగ్రత్తగా దేవుని మాటలు, పవిత్రమైన అగ్నిలో పుటము వేసిన మాటలు ఆలకించి ఆశీర్వదించబడవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు చిన్న బిడ్డ రియాన్స్ అంతగిరి చక్కగా పాడాడు. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. చప్పట్లు కొట్టండి. సమ్వన్ ఈస్ ప్లేయింగ్. ఎస్ సచ్ ఎ టాలెంట్ అండ్ స్పార్క్ ఇన్ హిమ్. ఈ బిడ్డ పాడుతుంటే మీకు ఎంతమందికి ఫిలిప్ సింగర్ తెలుసండి? షారోన్ సిస్టర్స్ అంటే ఈజీగా గుర్తుపడతారు. పెద్ద కూతురును పెళ్లి చేసుకున్నాడు ఫిలిప్. ఆయన ఒరిజినల్ పేరు కృష్ణబాబు, ఏలూరు వాస్తవ్యుడు. 1999 2000 సంవత్సరంలో కొత్త సింగర్ కొరకు, కొత్త వాయిస్ కొరకు నేను వెతుకుతున్నప్పుడు నా సెకండ్ వాల్యూమ్స్లో కృష్ణబాబును ఇంట్రడ్యూస్ చేశాను. ఆయన మారు మనసు పొందిన తర్వాత ఫిలిప్గా తన నామాన్ని మార్చుకున్నాడు. ఆ బాబులో ఉన్నటువంటి స్పార్క్ ఐ హావ్ సీన్ ఇన్ దిస్ గై. మరి దేవుడు రాబోయే దినాల్లో చిన్న బిడ్డను రియాన్స్ను చాలా గొప్పగా, చక్కని రేంజ్ ఆయనకి ఇచ్చాడు. యాక్చువల్గా వాయిస్ క్రాక్ అయ్యే టైంలో ఆ రేంజ్లో పాడడం కష్టం, కానీ చాలా సునాయాసంగా, అందంగా పాడాడు. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. మే గాడ్ గివ్ యూ మెనీ మోర్ ఆపర్చునిటీస్. యు ఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ music teacher as your teacher. He will encourage you. I'm sure someday we will see you on a greater heights. God bless you. Sit down. Thank you very much. ప్రియులారా, మరి ఈరోజు నా మానిటర్స్లో కొంచెం బేసినాను. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి వర్తమానము కీర్తన 5వ అధ్యాయంలోని ప్రార్థన. దావీదు తన కష్టకాలములో, సమస్యల వలయంలో ఆయన ఉన్నప్పుడు, తన జీవితం ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, శత్రువు తనని తరుముతున్నప్పుడు, జీవితంలో స్వాతంత్రం కొరకు ఆయన ఎదురు చూస్తున్నప్పుడు, జీవితము అర్థం కాని ఒక చిక్కుముడిగా ఉన్నటువంటి వేళ, ఆ పరిస్థితులలో నుండి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ఒక చక్కని వైఖరి ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆ వైఖరి ఏంటంటే, నా లక్ష్యంలో నుండి నేను విడిపోకూడదు ప్రభా, నా సంకల్పంలో నుండి నేను దాటిపోకూడదు, నా సంకల్పములో నీవు నన్ను నిలిపి, నా సంకల్పములో నీవు నన్ను ప్రతిష్ఠించి, ఈ నీతి పోరాటములో నా పయనాన్ని యథార్థంగా, నమ్మకంగా, పవిత్రంగా సాగించడానికి నీ ధీరత్వాన్ని, నీ దృఢత్వాన్ని, నీ కృపను నాకు ప్రసాదించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ నీతి పోరాటంలో నీ పయనం ఎటువైపు? ఈ నీతి పోరాటంలో నీ పయనం ఎటువైపు అన్నది నీకు నీవే జవాబిచ్చుకోవాలి. ఈరోజు అనేక మంది ఈ నీతి పోరాటంలో రాజీ పడిపోతున్నారు. ఈ నీతి పోరాటంలో బాబు మేము బ్రతకలేమండి, మేమేం చేస్తామండి ప్రార్థన తప్ప. చాతకాని మాటలు, పిరికి మాటలు. దేవుని బిడ్డ, ప్రార్థనలో దావీదు మహారాజు ప్రార్థన మీరు వింటే మీకు దశ వస్తుంది, దిశ వస్తుంది. ఎలా బ్రతకాలో, దేవుడికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదో ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు నడవడం, నువ్వు ఏ మార్గాన్ని అయితే కోరుకోవాలో, ఏ మార్గాన్ని అయితే వ్యతిరేకించాలో, ఏ మార్గాన్ని అయితే హత్తుకోవాలో, ఏ మార్గాన్ని హత్తుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, వ్యతిరేకిస్తే మరి దీవెనలు వస్తాయన్న వాస్తవాన్ని ఆ కీర్తనలో చాలా చక్కగా ఆయన వల్లించాడు. దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో నిత్యం పోరే. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే పోరాటాలు రావద్దని కోరుకుంటారు. జీవితంలో విశ్వాసిగాను బ్రతకాలంటే నిత్యం నీకు పోరాటం. అది యేసు ప్రభు చెప్పిన మాట, నా మాట కాదు. ప్రియులారా, వెలుగుకు చీకటితో నిత్యం పోరాటం ఉంటుంది. యూ కెన్ నెవర్ అవాయిడ్ దట్. యూ కెన్ నెవర్ డిలీట్ దట్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. యాజ్ లాంగ్ యాజ్ యు live on this planet earth, you have to make a battle with sin and unrighteousness as a believer in Jesus Christ. యేసునందు విశ్వాసముంచే నీవు వెలుగు జీవిగా చీకటి ప్రతినిధులతో నిత్యం పోరాటం చేయాలి.
ఆ పోరాటములో అలసిపోకూడదు, ఆ పోరాటములో వెనకడుగు వేయకూడదు. న్యాయానికి అన్యాయానికి, నీతికి అనీతికి నిత్యము పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని ఎప్పుడూ ఎవరూ కూడా మార్చలేరు. బ్రతుకున్నంత కాలం పోరాటం ఉంటుంది. క్రైస్తవుడా, విశ్వాసి, నాకు పోరాటాలు వద్దు ప్రభా, నాకు కష్టాలు వద్దు ప్రభా, నా జీవితంలో ఇలాంటివి రాకూడదని ఎప్పుడూ ప్రార్థన చేయకూడదండి. నీ జీవితంలో పోరాటాలలో నిన్ను నిలిపేవాడు, నిన్ను గెలిపించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీ ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నటువంటి వాడు నిన్ను ఆ పోరాటాలలోనికి ఆయన నడిపిస్తున్నాడన్నది నువ్వు గుర్తించావా? క్వైర్ బిడ్డలకు తెలియదు నేనేం ప్రసంగం చేస్తున్నాను. చివరి పాట మీరు గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పోరాటాలలోనికి నడిపించేదే దేవుడు, కష్టాలలోనికి దేవుడు నడిపించేదే దేవుడు. ఆ కష్టాలలో రెండంతలుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆ కష్టాలలో నీ వైఖరిని ఆయన పరిశీలన చేస్తున్నాడు, నిన్ను అవమానపరచడానికి కాదు. దేవుడు యోబును కష్టాల్లోనికి పంపించాడు. అది వాస్తవంగా మనం చదువుతున్నటువంటి వేళ దాదాపు 37 అధ్యాయాల వరకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, స్నేహితులందరూ కూడా ఓదార్చడానికి వచ్చి ఆయన కించపరుస్తున్నారు. కానీ దేవుని యొక్క అనంతమైనటువంటి చిత్తము ఆయనను రెండంతలుగా ఆశీర్వదించడానికి సాతానుడే కారణం అన్నట్టుగా కనిపించే పరిస్థితి అది. నా జీవితాలలో సాతానుడు ఎంత వక్రీకరించి ఆ పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టినప్పటికీ నీవు నేను మరి గొప్ప వైఖరితో దేవుని చిత్తాన్ని, దేవుని మంచితనాన్ని అర్థం చేసుకుని అడుగులు వేసిన రోజు దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. దావీదు మహారాజు అదే మాట్లాడుతున్నాడు. 5వ కీర్తనలో 12 వచనాలు ఉంటాయండి. ఆ 12 వచనాలను మనం విడమరిస్తే మరి మొదటి 3 వచనాల్లో దేవునికి ఏమిష్టమో మాట్లాడుతున్నాడు. మరి 4 నుండి 6 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవునికి ఏమి ఇష్టము కాదో అన్నది మాట్లాడుతున్నాడు. మరి తక్కిన వచనాల్లో నువ్వు ఏ మార్గాన్ని కోరుకోవాలో దేవుడే బోధిస్తున్నాడు. ఏ మార్గాన్ని నువ్వు వ్యతిరేకించాలో, మరి వ్యతిరేకించినట్లయితే నీకు కలగబోయే నష్టం, కష్టం ఏంటో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏ మార్గాన్ని నువ్వు హత్తుకోవాలో, ఏ మార్గంలో నువ్వు నడిచి ఆ మార్గాన్ని హత్తుకున్నటువంటి వేళ నీకు కలిగే మేలు గురించి, ఆశీర్వాదం గురించి విడమరిచి జీవితాన్ని రంగరించి 12 వచనాల్లో ఆయన ప్రార్థనలో ఆయన వల్లిస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ నీతి పోరాటంలో నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతుండగా చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, సాతానుని నీవు ఎప్పుడూ కూడా పక్కకు జరపలేవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండము 3వ అధ్యాయంలో సాతానుడు నీకు కనిపిస్తాడు తోటలో. వాడు ఎంతవరకు ఉన్నాడో తెలుసా? బైబిల్ అంతట్లో ప్రయాణం చేస్తే ప్రకటన గ్రంథంలో అర్మగెద్దోను యుద్ధం వరకు వాడు కనిపిస్తాడండి. యు కెనాట్ డిలీట్ డెవిల్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, because as long as you live on this planet earth, you have problems, you have temptations, you have accusations, you have battles to fight with your enemy who is hating you, who wanted to kill you, who wanted to destroy you, who wanted to bring all kinds of confusions into your life. నీ జీవితంలోనికి ప్రతి విధమైనటువంటి కలవరాన్ని తీసుకొని రావడానికి ఆశిస్తున్నటువంటి నీ ఆత్మశత్రువు నిత్యము నీ పైన పోరాటాన్ని చేస్తూనే ఉంటాడు. ఆ పోరాటములో నీవు ఎలాంటి వైఖరితో ఉన్నావు? కొంతమంది మరి మాట్లాడే మాట ఏంటంటే ఆయనకు దయ్యం పట్టింది. ప్రియులారా, విశ్వాసి అని చెప్పే ఎవరికి కూడా దయ్యం పట్టదండి. దయ్యము, devil and his agents may influence you for some time, but it can never possess you. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం గమనిస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనంలో గెరసీనుల దేశంలో నుండి మరి ఒక వ్యక్తి, దయ్యములు పట్టినటువంటి వ్యక్తి, ఎవరూ కూడా ఆయనను ఆపలేనటువంటి ఉగ్రుడుగా ఉన్నాడు, బట్టలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు, మరి భయంకరమైనటువంటి జీవన విధానాన్ని వాడు కలిగి ఉన్నాడు. అది దయ్యము పట్టినటువంటి వాని పరిస్థితి. మరి ఆ దయ్యము పట్టినటువంటి పరిస్థితి ఈ లోకంలో చాలా మందిలో మనం కనిపిస్తున్నాం. విశ్వాస జీవితంలో విశ్వాసులు అనబడుతున్నటువంటి మనల్ని కూడా సాతానుడు చాలా సందర్భాలలో వక్ర మార్గంలోనికి నడిపించి మన అంతానికి మనల్నే వాడు ఉత్తరవాదిగా ఉంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కొత్త నిబంధనలో మీకు ఉదాహరణగా ఒకటి చూపిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే అపోస్తులుడైనటువంటి పేతురు ఆయన అననీయ సిప్పిరాతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 3వ వచనం. అప్పుడు పేతురు
అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు ఈరోజు చాలా మంది విశ్వాసుల్ని. తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, అన్యాయం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, అక్రమం జీవితానికి ప్రేరేపిస్తున్నాడు. అన్యాయమైన దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని సమ్మతిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి విధానంలో అది తప్పేంటి అని ఎదురు ప్రశ్నించి మరి మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితుల్లో విశ్వాసులను జతకడుతున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క మూల్యం ఏ విధంగా ఉంటుందో నువ్వు గమనిస్తున్నావా? అననీయ తన ఆస్తినంతా స్వచ్ఛందంగా అమ్మాడండి. అమ్మమని ఎవరు చెప్పలే. ఆయన అమ్మి స్వచ్ఛందంగా అమ్మినటువంటి ఆస్తిలో నుండి కొంత భాగాన్ని దాచుకోవడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సాతానుడు ఆయన మనస్సును పురికొలిపాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య కూడా ఆ అక్రమమైనటువంటి కార్యములో జతకట్టింది. వారిరువురు కూడా ఏ విధంగా దేవుని సన్నిధిలో రాలిపోయారో అన్నది దేవుడు తన గ్రంథమందు రాయించాడు. దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసిగా నీవు నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి, జవాబుదారీతనంతో బ్రతకాలి. ఎందుకంటే మన జీవితాలను నాశనము చేయడానికి భక్తి అనేటువంటి భావనలోనే మనల్ని ఉంచి దేవుని సంకల్పంలో నుంచి దూరపరిచి, దేవుని ఆశీర్వాదంలో నుండి దూరపరిచి, దేవుని యొక్క దీవెనలు మన జీవితంలోనికి రాకుండా అనేకమైనటువంటి ఊరుల మధ్య, ఉత్సల మధ్య మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేవాడు మన శత్రువు. నువ్వు జాగ్రత్తగా లేనట్లయితే అననీయ సఫీరీలను ఏ విధంగా ప్రభావితం చేసి తప్పు కార్యాల్లోనికి నడిపించాడో విశ్వాసిగా నువ్వు అనుకుంటుండొచ్చు, దేవుని కొరకు నేను చేస్తున్నానండి, దేవుని కొరకు నేను చేస్తున్నానండి. ప్రియులారా, అననీయ సఫీరాలు కూడా అదే అనుకున్నారు, దేవుని కొరకు మేము చేస్తున్నామని. కానీ దేవుడు దానిని నచ్చలేదు. దేవుడు వారికి వెంటనే తీర్పులను ఆయన ప్రకటించాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ దేవుడు మారలే. కృపతో మనకు సమయాన్ని ఇస్తున్నప్పుడు, అవకాశాలను ఇస్తున్నప్పుడు నీవు నేను ఎలా స్పందిస్తున్నాం? నిన్ను నన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో దేవుని వాక్యము ప్రస్ఫుటంగా ఘోషిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యంగా బ్రతకాలండి. నీ గుండె, నీ హృదయం నీ పైన దోషారోపణ చేయదు. ఈ రోజు నీ హృదయం నీ పైన దోషారోపణ చేస్తుందా? నీ హృదయం నీ పైన ఆరోపణ చేస్తుందా? నీ అంతరాత్మ నిన్ను పడుకోనేయకుండా చేస్తుందా? నీ అంతరాత్మ నిన్ను నిత్యము ప్రశ్నిస్తుందా? అయితే చాలా ప్రమాదకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మన హృదయము దేవుని యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారంగా ఉంటాము. బయటికి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుండొచ్చు, మేకపోతు గాంభీర్యాన్ని మనం ప్రదర్శిస్తుండవచ్చు. మన జీవితము, మన లోగుట్టు, మన రహస్యము లోకంలో ఎవరికీ తెలియదండి, మనకు తప్ప. ఈరోజు మన హృదయము మన పైన దోషారోపణ చేయకుండా, మన హృదయము దేవుని సన్నిధిలో ధైర్యంగా, నీతిగా, యథార్థంగా మనము బ్రతుకుతున్నామన్నది అది మనకు సిఫార్సు చేయగలిగినట్లయితే, అది మనకు ధృవీకరించగలిగినట్లయితే, అది మనకు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వగలిగినట్లయితే ధైర్యంగా, సింహంగా నువ్వు బ్రతుకుతావు. లేనట్లయితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను నీవు నేను చూడలేము. ఈ పోరాటములో మనం ఓడిపోతాము. పోరాటములో మనల్ని నడిపించవలసిన వాడు, రక్షించవలసిన వాడు మనకు దూరంగా నిలబడతాడు ప్రేక్షక పాత్రలో. కారణం ఏమిటంటే మన జీవితాలలో యథార్థత లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని ఘోషిస్తున్నదంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో, చిన్నపిల్లలారా 3:7, 1 యోహాను 3:7, ఆయన నీతిమంతుడై చదువునా, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, మీరు గమనించారో లేదు, పాపినైనా నా ప్రార్థన. ఎందుకు పాపిరా నాయన, ఇంకా నువ్వు ఎక్కడ పాపంలో ఉన్నావు అని నిన్నెప్పుడో నీతిమంతుడిగా మార్చాడు. కానీ ఇంకా పాపంలో నువ్వు కొనసాగుతున్నావు, తెలుసో తెలియకో. యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్, దట్స్ వై యు ఆర్ యూజింగ్ దట్ వర్డ్. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా మరి నీతిని జరిగించు ప్రతివాడు కూడా నీతిమంతుడు.
దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు, ప్రభువు పిల్లలుగా ఆయన మనల్ని మార్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాపములో బ్రతకడానికి, నటిస్తూ బ్రతకడానికి, వంచిస్తూ బ్రతకడానికి, మరి లోకుల యొక్క ఆమోదాన్ని పొందుకుంటూ బ్రతకడానికి, ప్రజాదరణ పొందుకోవడానికి, మరి జనసేకరణ చేస్తూ బ్రతకడానికి కాదు, కానీ ఒంటరి అయినా ఒక్కడు అయినా ప్రభువు కొరకు రాయబారిగా, ప్రతినిధిగా, అగ్నిగా, జ్వాలగా బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తే ఈ మాటలు చాలా గంభీరంగా రాయబడ్డాయి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో, ఒక్కడు కూడా కాదమ్మా, అందరిలో కూడా ఆయన బీజము నిలుచును గనుక, ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయచాలడు, పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, if అపవాది you పిల్లలెవరో, talk ignorantly, if you talk without any understanding about the word of God, చాలా మంది చేతుల్లో బైబిల్ కనిపించవండి. నిన్న బైబిల్ సొసైటీ ఆయన వచ్చి చెప్పిపోయాడు పాస్టర్ గారు. చాలా మంది చేతుల్లో ఈరోజు కూడా గమనించాను నేను, పాస్టర్ గారు మాట్లాడుకు ఇంకా కనిపించటం. మనకి ఏం అర్థమవుతుందండి? బైబిల్లో ఏముంది, బైబిల్ స్టాండర్డ్ ఏముందో మనకి ఏం అర్థమవుతుంది? బైబిల్ స్టాండర్డ్ ఏంటో తెలుసా? పాపము చేయు ప్రతివాడు ప్రభువు బిడ్డ కాదు. పేరుండొచ్చు, క్రైస్తవ పేరు, బైబిల్ పేరు, తాతలు తండ్రుల నుంచి సభ్యులుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాడు దేవుని బిడ్డ కాదు. శత్రువైన సాతాను బిడ్డగా జీవిస్తున్నాడన్నది ధృవీకరిస్తుంది వాని క్రియలే, వాని పాప జీవితమే ధృవీకరిస్తుంది, వాని ద్వంద్వ జీవితమే ధృవీకరిస్తుంది. అలాంటి జీవితాన్ని చూస్తూ విశ్వాసినని చెప్పుకునే నీవు, దేవుని బిడ్డనని చెప్పుకునే నీవు, పర్వాలేదండి ఎవరి సొక్కం, అందరూ అలానే ఉన్నారంటే నీవు కూడా అలా కోహలోనే ఉన్నావన్నది నీ మాటల ద్వారా నీవు ఇస్తున్నటువంటి సాక్ష్యం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 3:10 మరొకసారి చదువునారా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, నీతిని చాలా జాగ్రత్తగా గమనించాలి, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కారు. దేవుని బిడ్డ, ఈరోజు భక్తి నటిస్తున్నారు చాలా మంది. సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? నీ సహోదరుడు నిన్ను ప్రశ్నించినందుకు నీకు ద్రోహి అయ్యాడా? నీ సహోదరుడు నీలో ఉన్నటువంటి మరి నలుసును నీకు చూయించినందుకు నీకు ద్రోహి అయ్యాడా? నీలో ఉన్నటువంటి తప్పు జీవితాన్ని ప్రశ్నించినందుకు నీకు ద్రోహి అయ్యాడా? నీ జీవితాన్ని మరి అక్రమమైన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోమన్నందుకు ద్రోహి అయ్యాడా? ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనము, నీతిని జరిగించడానికి పిలువబడినటువంటి మనము, ఆయన నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడుగా ఆయన బిడ్డలను ఆయన పోలి బ్రతకడానికి పిలువబడినటువంటి మనము ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? ఈ నీతి పోరాటంలో ఎలా బ్రతుకుతున్నాం? దేవుని బిడ్డ, భక్తుడు ఒక పాట రాశారు, క్యాలెబ్ గారు, చాలా ఇష్టమైనటువంటి పాట. పునాదులు పాడైపోగా అందులో ఒక వచనం ఏంటంటే, నీతి పోరాటములో నీ ప్రజలనెందరినో అపవాది పడదోసెను. ఈ నీతి పోరాటంలో చాలా మంది రాజీ పడిపోతున్నారండి. ఈ నీతి పోరాటంలో చాలా మంది వంచుకుంటున్నారు. ఈ నీతి పోరాటంలో చాలా మంది మేము ఏం చేస్తామని అనుకుంటున్నారు. దేవుడు చూస్తాడండి అని అంటున్నారు, కానీ చూసే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు, నీకు నాకు గొంతులో ప్రాణం ఇచ్చి దేవుని పక్షంగా, స్వరంగా, దేవుని ప్రతినిధిగా మాట్లాడడానికి దేవుడు మనల్ని ఉంచితే ఎన్ని సందర్భాలలో నువ్వు మాట్లాడుతున్నావు? దేవుని పక్షంగా, నీతి కొరకు, యథార్థత కొరకు, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? మనుషుల కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ప్రభువు కొరకు బ్రతుకుతున్నావా? నీతి పోరాటములో నీ పయనం ఎటువైపయ్యా చెప్పగలవా? నీతిని జరిగించని ప్రతివాడు కూడా ఆయన బిడ్డ కాదని తండ్రి అయిన దేవుడే సెలవిస్తున్నాడు. నీతిని జరిగించేవాడే ఆయన బిడ్డ, నీతి కొరకు నిలబడేవాడే ఆయన బిడ్డ, నీతి కొరకు బ్రతికేవాడే ఆయన బిడ్డ అని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు హృదయ పరిశీలన చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు ఒకప్పుడు శత్రువుగా బ్రతికినటువంటి వ్యక్తి, యేసును అంగీకరించిన తర్వాత నీతిని జరిగించడానికి పిలువబడినటువంటి వ్యక్తి. గలతీ 2:20 పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియులారా, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము
నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత స్పష్టమైన అవగాహన అండి. జీవితాన్ని ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? మనుషుల కొరకు కాదు. పేతురును కూడా ఆయన ప్రశ్నించాడు. అదే అధ్యాయంలో మీరు గమనిస్తే పేతురును కూడా ప్రశ్నించినటువంటి ధీరుడు ఆయన. ప్రభువుతో ఉన్నటువంటి పేతురును కూడా ప్రశ్నించినటువంటి ధీరుడు, విశ్వాస వీరుడు. వేషధారిగా ఎందుకు బతుకుతున్నావని ప్రశ్నించాడండి. ఈరోజు ప్రశ్నించే తత్వం నీలో ఉందా? అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం, అక్రమాన్ని ప్రశ్నించే తత్వం విశ్వాసిని అని మనం అంటున్నాం. కానీ ఈరోజు సమాజంలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? సంఘములో మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? ఎందుకు మనకి ఇంకా జీవితాన్ని, ఆరోగ్యాన్ని, అవకాశాలను ఇస్తున్నాడో తెలుసా? దేవుని పక్షంగా, నీతి కొరకు మనము మాట్లాడడానికి, నీతి పక్షంగా, నిజం పక్షంగా ఆయన సాక్షులుగా బ్రతకడానికి మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ పేరు, నీ ప్రఖ్యాతి, నీ ప్రిస్టేజ్, నీ యొక్క పలుకుబడి, నీ యొక్క ప్రజాదరణ గురించి పాకులాడుతున్నావా? అయితే ఈ మాట విను. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో భక్తుడు, మరి దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. దేవుని బిడ్డ, ఈ నీతి పోరాటములో దేవుని నామము హెచ్చించబడాలి, ఆయన నీతి ప్రదర్శించబడాలి, ఆయన సత్యము మాత్రమే ఆరాధించబడాలి. సంఘము సత్యానికి పునాది స్తంభమై ఉన్నది. ఎక్కడనైతే సత్యము జరగాలో, ఎక్కడనైతే నీతి జరగాలో, ఎక్కడనైతే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలో అక్కడే నటించే పరిస్థితి కనిపిస్తే, అక్రమాన్ని ప్రశ్నించలేని పరిస్థితి కనిపిస్తే, భయంకరమైనటువంటి జీవన విధానాన్ని నీవు నేను అనుమతించుకుంటూ వెళితే దేవుని యొక్క సంకల్పము ఎప్పుడు ఎక్కడ నెరవేర్చబడుతున్నదన్నది ఏనాడైనా నీవు ప్రశ్నించుకున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నోబహు తరములో నోబహు లాంటి వారి కొరకు వెతికాడు. ఈరోజు అలాంటి దినాలు దేవుని రాకడకు ముందు సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతాము. సొదొమ గొమొర్రాలో జరిగినటువంటి పాప కృత్యాలు ఈనాడు లోకములో దేవుని రెండవ రాకడకు ముందు జరుగుతాయని యేసే వచించాడమ్మా. అలాంటి పరిస్థితులు దాదాపుగా కనిపిస్తున్న వేళ నీవు నోబహు కుటుంబం ఎలా బ్రతికిందో అలా బ్రతుకుతున్నావా? లేక ఏం పర్వాలేదండి, దేవుడు క్షమిస్తాడు, ఏం పర్వాలేదండి, దేవుడు చూసుకుంటాడు, ఏం పర్వాలేదండి, దేవుడు కృపామయుడు, కృపాకాలంలో బ్రతుకుతూ ఉన్నావని నిన్ను నీవు వంచుకుంటూ నీతి పోరాటములో ఒక సైనికుడిగా బ్రతకడానికి బదులుగా పిరికివాడిగా నిన్ను నీవు పరిస్థితులకు మరి అన్వయించుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని బిడ్డ, దేవునికి ఏది ఇష్టమో ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దేవునికి ఏది ఇష్టం కాదో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ మార్గములో నీవు నడవాలో తన ఆత్మ ద్వారా ఆయననే నీకు ప్రబోధిస్తాడు. మరి ఆ మార్గంలో నడిస్తే, ఆ మార్గాన్ని హత్తుకుంటే జరిగే ఆశీర్వాదాలు ఏమిటో, ఆ మార్గాన్ని వ్యతిరేకిస్తే జరిగే నష్టమేంటో గురించి నేను మాట్లాడబోతున్నాను. కొంతకాలం క్రితము ఒక దగ్గర వాక్యాన్ని చెప్పడానికి నేను వెళ్ళాను. వాక్యానికి చెప్పడానికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని బోధించే బోధకులు మరి వింటున్నటువంటి శ్రోతలను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. దే అబ్జర్వ్ ఆల్ ద ఆడియన్స్ వైల్ దే ప్రీచ్. అలాంటి ఒక సన్నివేశంలో నేను ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చూస్తున్నాడు. వెరీ హ్యాండ్సమ్ బిల్ట్, వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ బాయ్. హీ వాజ్ నాట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు వాట్ ఐఎమ్ స్పీకింగ్. నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా ఆయన మరి వింటున్నాడు కానీ పట్టించుకోవటం లేదు. ఇలానే నన్ను చూస్తున్నాడు ఒక విగ్రహం లెక్క. మరి చాలాసేపు నేను మాట్లాడాను, ఆయన స్పందిస్తాడేమో అని అనుకున్నా. ఆయన స్పందించలే. ఆ తర్వాత వాక్యం అయిపోయింది, కూటిక కూడా అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఆ యవనస్తుని, అందమైన యవనస్తుని, ఆజానుభావుడైన యవనస్తుని నా దగ్గరికి తీసుకుని వచ్చింది. అయ్యా, ప్రార్థన చేయన్నది. నేను అన్నాను, అమ్మ, ఈ బాబు నేను అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా మరి నిటారుగా కూర్చున్నాడు, ఏం స్పందించటం లేదంటే అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఆయన స్పందించడయ్యా, ఆయన మూగా చెవిటి, ఆయనకి ఏం వినిపించదు, ఏమీ మాట్లాడలేడు. ప్రియులారా, కొంతమంది విశ్వాసులు కూడా దేవుడు ఏం చెబుతున్నారో వారికి వినిపించటం లేదు, దేవుడు ఏం చెబుతున్నాడో వారు వినిపించుకొని అది ఆచరణలో పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడే సహోదరి సువార్తమ్మ పాట పాడింది. ఇప్పుడు పాట పాడింది ఎవరబ్బా? శాంతమ్మ ఇజ్రాయెల్. దేవా నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. చాలామంది విశ్వాసులకు అర్థం కావట్లేదు.
నేను పాస్టర్ అదే అనుకుంటున్నా. మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి ఆదివారం మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి కుడికలో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు, ప్రతి సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆ అందమైన మూగ పిల్లవాడు, చెవిటి పిల్లవాడు ఎలా విగ్రహంలా కూర్చున్నాడో, ఎలాంటి స్పందన లేకుండా చాలా మంది విశ్వాసులు అక్రమమైన అన్యాయమైనటువంటి పరిస్థితిలో ఏమీ అంటనట్టుగా, ఏమీ పట్టనట్టుగా, ఎలాంటి స్పందన లేకుండా కూర్చున్నటువంటి ఆత్మీయ స్థితిని మనం చూస్తున్నాము. ప్రియులారా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి మనం వెళితే అందులో ఏం అడుగుతారో తెలుసా? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని అడుగుతారు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అంటే, నాకు ఇంత జీతం కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని ఆయన డిమాండ్స్ ఏందో, ఆయన వాంట్స్ ఏంటో, ఆయన డిజైర్స్ ఏంటో ఆయన మాట్లాడతాడు కదా. ప్రియులారా, మరి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు, నీవు దేవుడి నుంచి ఏం ఆశిస్తున్నావు అన్నటువంటి స్పష్టమైన అవగాహన ఉంటేనే ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నిత్యము ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేసే బిడ్డలుగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితంలో ప్రార్థనను దేవుడు వెతుకుతున్నాడమ్మా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఈ నీతి పోరాటములో మనము నిలిచి గెలవాలి అంటే, ఈ నీతి పోరాటములో మనం అద్భుతాలను చూడాలంటే, ఈ నీతి పోరాటములో దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన శక్తి భౌతికంగా మన జీవితాలలో కార్యము చేయటము చూడాలి అంటే మనం ఏం చేయాలి? చదవండి అన్న. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలలో పెందలకడనే లేచి ప్రార్థించే పరిస్థితి ఉందా? సంఘం కొరకు ప్రార్థించే పరిస్థితి ఉందా? నీ బిడ్డల కొరకు ప్రార్థించే పరిస్థితి ఉందా? యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా కొరకు ఏడవకమ్మా. నా గురించి ఎందుకు ఏడుస్తాను? నేను చనిపోవటము, మరణించటము, తిరిగి తేవటము ముందుగానే తండ్రి యొక్క చిత్త ప్రకారం అది నెరవేర్చబడుతుంది. నా గురించి ఏడవకమ్మా, నీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. బిడ్డలారా, మరి మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవమని యేసు ప్రభు చెప్పిన మాట మనకు అర్థమవుతుందా? ఈరోజు సంఘం గురించి మనం ఏడుస్తున్నామా? మన దేశం గురించి మనం ఏడుస్తున్నామా? మన కాన్ఫరెన్స్ గురించి మనం ఏడుస్తున్నామా? ఏంటండి మన ఏడుపు? పక్కోని మీద ఏడుపు, పక్కోళ్ళ మీద ఏడుపు, వీళ్ళ మీద ఏడుపు. ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఎడతెగక విసుకక మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఎడతెగక విసుకక ఆయన ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసయ్యను ఒక ప్రశ్న అడిగితే, యేసయ్య, ఇది నన్ను ఎందుకు అడుగుతున్నావా? ప్రశ్న అడగడానికి నీకు ఎన్ని గుండెలని అడగలేదండి, ఎవ్వరికి లేదండి పట్టింపు, ఈయనకు మాత్రమే ఉంది, నన్ను ఎందుకు అడగాలండి ప్రశ్న అని అడగటం లేదు. యేసు ప్రభు ఎంత పారదర్శకంగా ఉన్నాడో తెలుసా? ఆ నాయకుడు ఎంత మాదిరికరమైనటువంటి జీవితాన్ని శిష్యుల ముందు జీవిస్తున్నాడో తెలుసా? ఆయన పలుకుతున్నటువంటి మాట 1:35 మార్కు సువార్తల్లో గమనిస్తే, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దేవుని సన్నిధిలో ఈ ఆత్మీయ పోరాటములో, ఈ నీతి పోరాటములో గెలవడానికి, నిలవడానికి, దేవుని పక్షంగా అద్భుత కార్యాలను నీ జీవితం ద్వారా ఈ తరములో జరిగించడానికి నువ్వు దేవుని పక్షంగా నిలబడుతున్నావా? ఎన్నో సందర్భాలలో సాకులు, నేనేం చేస్తానని ఒంటరిని యేసయ్య మాట మాట్లాడలే, అపోస్తులైన పౌలు అలా మాట్లాడలే, పేతురు అలా మాట్లాడలే, 12 మంది అపోస్తులు ఆ మాటలు మాట్లాడలే. వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాడు. దేవుడు వారి జీవితాలను ఎంత ఘనంగా వాడుకున్నాడంటే, వారి జీవిత కాలంలోనే ప్రపంచమంతా సువార్తను వారు మరి వినిపించగలిగారు. దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు అదే జీవితాన్ని 2000 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చి ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక బాధ్యతనిచ్చి, ఒక సంఘాన్నిచ్చి, ఒక కుటుంబాన్నిచ్చి, ఒక జీవితాన్నిచ్చి, కొన్ని అవకాశాలనిచ్చి ఈ స్వతంత్ర భారతదేశంలో సువార్త పరిమళాలను ప్రకటించమంటే ప్రకటిస్తున్నామా? దేవుని నామములో రాజకీయం చేస్తున్నామా అన్నదానికి నీకు నీవుగా, నాకు నేనుగా జవాబిచ్చుకోవాలి. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ప్రశ్నించే రోజున్నది, అడిగే రోజున్నది. యేసు మాదిరి నా జీవితంలో కావాలి. యేసు మాట్లాడుతున్నాడు, వచ్చి చూడండి అయ్యా, నా జీవితం ఎలా ఉందో వచ్చి చూడండి అయ్యా, నేను మాట్లాడిందే బ్రతుకుతున్నాను, బ్రతికి
బ్రతికిందే నేను మాట్లాడుతున్నాడు. ఎవరైతే బ్రతికిందే మాట్లాడతారో, మాట్లాడిందే బ్రతుకుతారో వారి జీవితాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఆ తరములో చెరగని ముద్రను వారి జీవితాలు వేస్తాయన్నది యేసు జీవితమే దానికి మాదిరిగా ఉంది. దేవుని బిడ్డ, మరి ఆశీర్వాదాలు పొందకపోవడానికి మరొక కారణం ఏమిటంటే, కొంతమంది వాదించే మాట, దశమ భాగం నూతన నిబంధనలో ఉందా? ప్రియులారా, దేవుని వాక్యాన్ని విధేయత చూపించి దేవుడు నాకు సహాయకుడని ఎవరైతే నమ్మి దేవునిపై ఆధారపడతారో వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు. దశమ భాగం నూతన నిబంధనలో లేదు. నూతన నిబంధనలో ఏముందో తెలుసా? మార్కు సువార్త 12వ అధ్యాయం 42 నుండి 44 వచనాలు ఒకసారి చదవండి. మరి నూతన నిబంధనలో ఇది ఉంది, చేస్తావా? ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. జీవనాన్నంతా వేయగలిగినటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఒక విశ్వాసురాల్ని యేసు ప్రభు చూపిస్తున్నాడు. నువ్వు ఇవ్వగలవా? నూతన నిబంధనలో లేదని వాదిస్తూ ఆశీర్వాదాలను దూరం చేసుకుంటూ దేవునికి ఇవ్వడానికి కూడా నీవు సంకోచిస్తున్నావు. కొంతమంది దేవుణ్ణి అవమానపరుస్తున్నట్లుగా, దేవునికి అపహాస్యం చేస్తున్నట్టుగా కానుకలేస్తారు. వారి జీవితాలను నిశ్చితంగా పరిశీలన చేయండి. దేవుడు వారికి అన్ని ఇస్తాడు, కానీ అనుభవించే యోగ్యం ఇవ్వడు. దేవుని వాక్యానికి విలువ తెలియదు, దేవుని సంఘం అంటే విలువ తెలియదు, సేవకులంటే విలువ తెలియదు, మరి దేవుణ్ణి గౌరవించడం ఎలానో వారికి తెలియదు. వారికి ఉన్నదంతా వారి వివేకము, వారి ఆలోచన విధానమే. వారి ఆలోచన విధానము వారిని వక్రమైనటువంటి మార్గములో నడిపిస్తూ ఆశీర్వాదాలను దూరం చేస్తూ ఈ నీతి పోరాటములో దేవుని నుండి ఎంతో దూరాన్ని తీసుకొని వెళుతున్నటువంటి వేళ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోవాలంటే నీతి పోరాటములో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. యువర్ ప్రేయర్ లైఫ్ డిఫైన్స్ హూ యు ఆర్. నీ ప్రార్థనా జీవితము నువ్వు ఎవరు అన్నది అది నిన్ను గురించినటువంటి మరి వివరణ ఇస్తున్నది. దేవుని బిడ్డ, యు ఆర్ నాట్ అబోవ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితానికన్నా ఎక్కువగా నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పదంలో కూడా నువ్వు నడవలేవు. యేసు ప్రభు రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలోనే గడిపినట్టుగా చూస్తున్నాము. ఆదిమ సంఘాన్ని అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, పేతురు ఉదయకాలము 12 గంటలకు ఆయన ప్రార్థన చేస్తున్నాడమ్మా. 10వ వచనం దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభుగా ఇదిగో నేనున్నానెను. 10వ వచనం 9వ వచనం అపోస్తుల కార్యము 10:9 నాన్న. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. మిద్దె మీద ప్రార్థన చేస్తుండండి. ఇంట్లో కూడా కాదు, నీడలో కూడా కాదు, కంఫర్ట్లో కూడా కాదు. ఆయన మిద్దె మీదకెక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, నీ జీవితంలో మిద్దె మీద ప్రార్థన అనుభవాన్ని ఉందా? మిద్దె మీద నడిచే అనుభవాన్ని, చూసే అనుభవాన్ని కలిగి ఉన్నామా? దేవుని బిడ్డ, ఒక ఆయన మిద్దె మీద నడిచాడు, కింద పడిపోయాడు. ఒక ఆయన మిద్దె మీద ప్రార్థన చేశాడు, దర్శనాన్ని చూశాడు. ఈరోజు ఏ కోహలో మనం ఉన్నాం? ఈరోజు ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కొర్నేలి కూడా ప్రార్థన చేసే వ్యక్తి. 10వ అధ్యాయము 4వ వచనం అపోస్తుల కార్యంలో మనం చూస్తే కొర్నేలి గురించి దూత చెప్పినటువంటి మాట ఏమిటంటే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలోనికి నీ ప్రార్థన చేరాలి. దేవుని సన్నిధిలోనికి నీ ప్రార్థన చేరాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో నీ జీవితం ఉండాలి. ఈ నీతి పోరాటములో నీతి మాలినటువంటి బ్రతుకు కాదు, నీచమైనటువంటి బ్రతుకు కాదు, రాజీ పడే బ్రతుకు కాదు, పాపాన్ని
సమ్మతించే బ్రతుకు కాదు, పాపాన్ని ఆమోదించే బ్రతుకు కాదు, పాపాన్ని ప్రోత్సహించే బ్రతుకు కాదు, కానీ పాపముతో విభేదించే బ్రతుకు, అన్యాయముతో అక్రముతో పోరాటం చేసే బ్రతుకును నీవు నేను కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవుడు గుర్తిస్తాడు, దేవదూతలను పంపి వారిని ప్రోత్సహిస్తాడు. ప్రియులారా, యేసు ప్రభువు మరి 40 రోజుల ఉపవాసము తర్వాత సాతానుడు యేసు ప్రభు శోధించిన తర్వాత, యేసు ప్రభు సాతానుని ఎదిరించిన తర్వాత, ఆ పోరాటములో ఆయన గెలిచిన తర్వాత ఏం జరిగింది? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవదూతలు నీకు పరిచర్య చేయాలంటే, దేవుని సన్నిధి నిత్యము నీ తోడుగా ఉండాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని దీవించాలంటే నీవు నీతితో అనీతితో పోరాటం చేయాలి. న్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. ఆ నీతి పోరాటంలో అప్పుడు నీకు ఆయన జయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డ, నాకు ఆశీర్వాదాలు రావట్లేదండి, నా కుటుంబంలో అద్భుతాలు జరగటం లేదండి. నీవు నేను ఉన్నటువంటి స్థితిలో మన పరిస్థితులను మనం అంగీకరించాలి. దేవుని బిడ్డ, ఇన్ అవర్ ప్రేయర్ లెట్ us నాట్ యూజ్ హిపోక్రసీ, బట్ లెట్ us బి వెరీ ఆనెస్ట్. డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారి దగ్గర మనము నటించమండి. డాక్టర్ గారి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. సార్, నాకు ఈ రోగం ఉంది సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఈ మెడిసిన్, ఉన్నది ఉన్నట్టుగా డాక్టర్ గారి దగ్గర చెప్తాం కదమ్మా. మరి డాక్టర్ గారి దగ్గరే ఉన్నది ఉన్నట్టుగా చెబితే, పరలోకమందున్నటువంటి తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు వినిపిస్తున్నావా? నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? నీ జీవితంలో నీ యథార్థమైనటువంటి పరిస్థితిని ఆయన సన్నిధిలో నీవు మాట్లాడుతున్నావా? ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి 28 వచనాలలో ఒక యవనస్తుని మనం అక్కడ చూస్తున్నాము. ఆదికాండము 32వ అధ్యాయం 24 నుండి 28 వచనాలలో, యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించదనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నారా ఆయన ఎంత ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడో? దేవదూతతో పోరాటం చేస్తున్నాడు ఆయన. ఆయన జీవితం ఏంటో యాకోబుకు మాత్రమే తెలుసమ్మా. భార్యకు తెలియదు, మామకు తెలియదు, నాన్నకు తెలియదు, ఎవడికి తెలియదు. యాకోబు పరిస్థితి ఏంటో యాకోబుకు ఒక్కడికే తెలుసు. యాకోబు ఎంత మోసగాడో, ఎంత అన్యాయస్తుడో, ఎంత అక్రమస్తుడో ఆయనకు మాత్రమే తెలుసండి. దేవుడు ఆయనను అడుగుతున్నాడు, బాబు నీ పేరేంటంటే, సార్ నాకు దగ్గర ఇన్ని వేల గొర్రెలున్నాయి, ఇన్ని వేల ఒంటెలున్నాయి, మా తాత లాభానం, మా నాయన ఇది అని ముచ్చట చెప్పట్లేదండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నీ పేరు ఏమిటి అని అడగగానే యాకోబు ఏం మాట్లాడుతున్నాడు? దెర్ ఇస్ నో ఈగో, దెర్ ఇస్ నో టైటిల్, దెర్ ఇస్ నో ప్రిటెన్షన్, దెర్ ఇస్ నో డిగ్రీ. హీ ఈస్ ఓపెన్ అండ్ హీ స్పీకింగ్ వెరీ ప్లెయిన్లీ వాట్ హీ ఈస్. నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు అనే మాటకు అర్థం ఏమిటంటే మోసగాడు. తన జీవితాన్ని ఆయన ఒప్పుకున్నాడమ్మా. ఈరోజు నా జీవితంలో నీతి పోరాటంలో దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే పాపములో కొనసాగటం కాదమ్మా, పాపములో ముందుకు సాగటం కాదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, నీతిమంతుడు పాపము ద్వారా ప్రభావితుడవుతాడు కానీ పాపములో కొనసాగలేడండి. దేవుని ఆత్మ ఆయనను తొందర పెడుతుంది కాబట్టి ఆయన ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి దేవుని మార్గంలోనికి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. పాపము చేయజాలడండి. దీనిని బట్టియే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ప్రియులారా, ఈ రోజు నీవు నేను దేవుని పిల్లలమని చెప్పుకుంటుంటే ఈ నీతి పోరాటములో పాపములో కొనసాగించు. పాపం అందరు చేశారు సార్, మన ఎవడు సక్కం, ఈ మాటలు కాదండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏమని అంటే, వాడు పాపములో కొనసాగలేడు. యాకోబు కూడా పాపం చేశాడు, నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. జీవితమే మోసం అండి.
కానీ ఆ మోసములో ఆయన కొనసాగుతూ విసిగిపోయాడమ్మా. ఆ జీవితం కాదనుకున్నాడు, ఆ జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఆ భార్యలను విడిచిపెట్టాడు, మరి దాసులను విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు. ఛీ, ఇదేం జీవితం అబ్బా, ఈ జీవితం దుర్భరమైన జీవితము, ఈ జీవితం అన్యాయమైన జీవితము, ఈ జీవితం అక్రమమైన జీవితము, ఈ జీవితానికి అంతము లేదు, ఆనందము లేదు, ఈ జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, కానీ మనస్సులో నా అంతరాత్మలను తొందర చేస్తున్నది. ఈ జీవితం నాకు వద్దు అని ఆయన పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటను చూసినటువంటి దేవుడు, ఆ పెనుగులాటలో ఆయనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, ఆయనలో ఉన్నటువంటి యథార్థతను తెలుసుకోవడానికి నీ పేరేమి అని అడిగితే ఆయన టైటిల్స్ మాట్లాడతలేడు, ఆయన పొజిషన్స్ గురించి మాట్లాడటం లేదు, ఆయన ఈగో ఆయన చూపించడం లేదు, దేవుని ఎదుట నటించటం లేదమ్మా. నాన్న దగ్గర నటించాడు, మామ దగ్గర నటించాడు. ఈ నటన అయిపోయింది, ఇంకా చాలు బాబు, ఆ నటనతో నాకు ఒరిగేది ఏమి లేదు, నా జీవితం ఆశీర్వదించబడదని తెలుసుకున్నటువంటి వ్యక్తి, తన జీవిత మూలాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, ఇలా కొనసాగితే నా జీవితం అస్తవ్యస్తం అవుతుందని గ్రహించినటువంటి వ్యక్తి ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడాడండి, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడాడండి, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు, ఆ రాత్రంతా దేవా నన్ను ఆశీర్వదించమని అడిగాడు. దేవుడు ఆ యథార్థమైనటువంటి పశ్చాత్తాపాన్ని గుర్తించి ఆయనను ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీతి పోరాటంలో నీతి మాలినటువంటి కార్యాలను ఆమోదించి విసిగిపోయావా? అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి. నీ జీవితంలో వాస్తవం ఏమిటో, అవాస్తవం ఏమిటో, మంచి ఏమిటో, చెడు ఏమిటో, ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో నీకు తెలుసు, లోకానికి వివరించవలసినట్టు అవసరం లేదు. మరి యాకోబుకు వాస్తవం ఏమిటో తెలుసు. నాన్నను మోసం చేసిన వ్యక్తి, మామను మోసం చేసిన వ్యక్తి, అన్నను మోసం చేసినటువంటి జీవితమే మోసంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో యథార్థంగా నీతి పోరాటంలో ఆయన పోరాడి గెలిచాడు. అందుకనే కీర్తన 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం గమనిస్తే దేవుని వాక్యము ఎంత చక్కని సలహా మనకిస్తుందో తెలుసా? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. సామెతలు 3వ అధ్యాయం నాన్న, సామెతలు 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నా జీవితం, నా ఇష్టం, మై లైఫ్, మై డిజైర్, మై విష్ అని మాట్లాడొద్దమ్మా. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి నువ్వు లోబడాలి, ఆయన అధికారం కింద నువ్వు నేను బ్రతకాలి. నీవు నేను మన సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. ఎవరికి ఇష్టమైనా, ఎవరికి ఇష్టం కాకపోయినా, ఎవరికి కష్టమైనా, ఎవరికి నష్టమైనా దేవుని పక్షంగా నువ్వు మాట్లాడాలి, దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన మాటను వినాలి. అది యాకోబుకు 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది. మామను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, జీవితమే మోసము. బ్రతుకు మార్చబడడానికి, ఇశ్రాయేలుగా దీవించబడడానికి కారణం ఏమిటంటే పాపాన్ని దాచుకోలేదు, కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఆశీర్వదించబడాలంటే ఈ నీతి పోరాటంలో నీ మనస్సాక్షి నిన్ను తొందర పెడుతున్నది, నువ్వు చేస్తున్నది ఏదో అది తప్పు అని నిత్యము పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా అది తప్పు, అది తప్పు, అది తప్పు అని నేను చెబుతుంటే ఆ మనస్సాక్షిని నోరు మూయిస్తున్నావు, కానీ ఎంతకాలం మూయిస్తావు? దేవుని వాక్యం అంటుంది, ప్రేమ కలిగిన దేవుడు నీతి పోరాటంలో నిన్ను ఆశీర్వదించాలంటే నిజం పక్షంగా నువ్వు నేను నిలబడాలి, ప్రార్థనలో నీవు నేను నిలబడాలి, యథార్థంగా నీవు నేను నిలబడాలి. ఎవరైతే ప్రార్థనలో యథార్థంగా నిలబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదిమ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏమిటో తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తుల కార్యము ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ప్రతిదినము దేవాలయంలో తప్పక
తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు రెండింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఇదండి క్రైస్తవ జీవితం, నిష్కపటమైన జీవితము. ప్రజలందరి దృష్టిలో వారు ఆమోదించబడ్డారు, నీతిగా బ్రతుకుతున్నారు. నీ శత్రువు కూడా నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వచించే విధంగా, పొగిడే విధంగా నేను దేవుని బిడ్డలుగా సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, ఈరోజు వై ఆర్గనైజేషన్స్ ఆర్ ఫెయిలింగ్, వై కంట్రీస్ ఆర్ ఫెయిలింగ్, వై ఫ్యామిలీస్ ఆర్ ఫెయిలింగ్, వై వి ఆర్ ఫాలింగ్ అపార్ట్? బికాస్ వి హ్యావ్ నో ప్రేయర్, వి హ్యావ్ నో ఫాస్టింగ్, ఓన్లీ ఈటింగ్, మీటింగ్. దేవుని బిడ్డ, ఉపవాసం ఉన్నావా? ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసా? చాలా మంది విశ్వాసులకు ప్రార్థనే తెలియదు, ఇంకా ఉపవాస ప్రార్థన దూర్ కీ బాత్ హై. People are confused. Families are confused. There is no peace of mind. There is no peace of mind at all because there is no prayer. యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా మేము ఈ దయ్యాన్ని కారణం ఏంటి అని అడిగితే యేసు ప్రభు ఎంత మంచిగా చెప్తున్నాడో తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పారు. ఈరోజు ప్రభు ప్రార్థన పలుకుతాం గాడికే, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన కూడా నేర్చుకోవాలి, ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థనకు వస్తున్నామా? ఎన్నిసార్లు ఉపవాసం మన వ్యక్తిగతంగా, కుటుంబంగా చేస్తున్నాం, భార్యాభర్తలుగా చేస్తున్నాం, బిడ్డల కొరకు చేస్తున్నాం, సంఘం కొరకు చేస్తున్నాం. కెన్ యూ సే త్రికరణ శుద్ధితో, దేవా నేను నా కొరకు, నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు చేస్తున్నానని చెప్పే తండ్రిగా, తల్లిగా నువ్వు ఉంటే నిజంగా నువ్వు ధన్యునవు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దురాత్మల పైన మనం జయాన్ని పొందుకోవాలంటే మనుషులతో పోట్లాడటం కాదండి, వ్యక్తులతో, వ్యవస్థలతో కాదు, కానీ అందులో ఉన్న దురాత్మలను, నడిపిస్తున్న దురాత్మలను గెలవాలి అంటే, దురాత్మలను గెలవడానికి దేవుడు ఒక మంత్రము, ఒక సూత్రాన్ని అక్కడ వల్లిస్తున్నాడు. చెప్పనానా? అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను దేని వల్ల కాదమ్మా, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో, ఈ విధమైన దురాత్మలు వదిలిపోవటం, వాటిని గెలవటం అసాధ్యం. యు హ్యావ్ టు ప్రే, యు హ్యావ్ టు ఫాస్ట్, యు హ్యావ్ టు ప్రే, నథింగ్ ఎల్స్. పరిస్థితులు గెలవాలి అంటే ప్రార్థన చేయాలి. అమ్మా ప్రార్థన చేస్తున్నావా? నాన్న ప్రార్థన చేస్తున్నావా? నీ కొడుకు గురించి, నీ బిడ్డ గురించి, నీ కోడలు గురించి, నీ అల్లుడు గురించి ప్రార్థన చేస్తున్నావా? సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావా? దేశం గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు భారంతో ప్రార్థన చేస్తాం. ఆదిమ సంఘం ప్రార్థన చేసింది, నీతి పోరాటంలో అది గెలిచింది. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యులతో మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో కూడా అదే విషయాన్ని మరి మత్తయి రాస్తున్నటువంటి కోణం చూడండి. మత్తయి తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండే నెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఉపవాసం నేర్పిస్తున్నాడు, విశ్వాసం కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డ, విశ్వాసంతో ధీరోదత్తంగా నిలబడాలి. దావీదు మహారాజు తన అనుభవంతో ఆ కీర్తన రాస్తున్నాడు. 5వ కీర్తనలో ఏమంటున్నాడో తెలుసా? మొదటి 3 వచనాల్లో, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రతి ఉదయం ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా ఎన్ని గంటలకు లేస్తున్నావు? నాన్న ఎన్ని గంటలకు లేస్తున్నావు? నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కొరకు ఉపవాసం ఉంటున్నావా? నీ బిడ్డల గురించి నీ బాధ్యత ఏంటి? డబ్బులు ఇవ్వటం, బండ్లు ఇవ్వటం, మరేదో ఇవ్వటమేనా? నీకొక బాధ్యతనిచ్చాడు. తండ్రిగా, తల్లిగా మనకొక బాధ్యత. మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, బ్రతికున్నంత వరకు ప్రార్థన చేయాలి. ఈరోజు కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు డైవర్స్ రేటు పెరిగిపోతుంది? ఎందుకు కుటుంబాలలో శాంతి సమాధానం లేదు? ఎందుకు డ్రగ్ అడిక్షన్ పెరిగిపోతున్నది సంఘాలలో? ఎందుకు విశ్వాసులుగా పరిగణిస్తున్నటువంటి కుటుంబాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? దేవుడు గొప్పవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బంధకాలలో నుంచి విడిపించేవాడు, అద్భుత కార్యాలను జరిగించేవాడు, ప్రార్థన వినేవాడు. కానీ ప్రార్థన ఆయనకు చేస్తున్నామా?
చేయటం నేర్చుకోవాలి. దావీదు మహారాజు కష్టాలలో, కన్నీళ్లలో, ఆ కొలిమిలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రాజమ్మ, ఆయనకున్నంత పని నీకు నాకు లేదు. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబానికి నిరీక్షణ. నీ పిల్లలు ఏ స్థితిలోనికి వెళ్ళినా నీ ప్రార్థన వారిని లంగరు వలె గుంజుకొని వెనక్కి వస్తుంది. కారణం నీ ప్రార్థన. మరి హన్నా జీవితాన్ని మనం చూసినట్లయితే, జాన్ వెస్లీ అమ్మగారైనటువంటి సూజన్ జీవితాన్ని మనం చూసినట్లయితే, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ప్రార్థనా పరులమ్మ. మరి ఈరోజు మన తరములో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన దేశంలో అలాంటి ఒక విశ్వాస వీరులు ప్రపంచం చూడాలి అంటే వారు రాత్రికి రాత్రి పుట్టుకొని రారమ్మా. వారి గురించి ప్రార్థించే తల్లులు వారి వెనక ఉంటారు, తండ్రులు వారి వెనక ఉంటారు. అదే విషయాన్ని ఆత్మీయ పోరాటంలో మనం నేర్చుకోవాలి. దావీదు మహారాజు మరి మొదటి భాగంగా 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవునికి ఏమి ఇష్టమో ఆయన అది చేస్తున్నాడమ్మా. దేవునికి ఏమి ఇష్టమమ్మా? ప్రార్థన ఇష్టం. ప్రార్థన ఇష్టం. ఆ ప్రార్థనతో దేవుని సన్నిధిలో నీవు కాచి ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధిలో మనము ప్రార్థనతో ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడు. మరి సామెతలు 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. నువ్వు దేవుని వాక్యం చెప్పేది చేయకుండా ప్రార్థన ఎంత చేస్తే ఏం లాభమమ్మా? ఇది చెప్పేది చేయకుండా, ఈ మాటకు విధేయత చూపించకుండా, ఈ మార్గంలో నడవకుండా ప్రసంగం చేస్తే ఎట్లా ప్రార్థనలా? కొంతమందికి ప్రార్థన చేయమంటే ప్రార్థన వాళ్ళు చేస్తున్నట్టేనే నాకు భయం అవుతుంది. ప్రార్థన చేయరు వాళ్ళు, ప్రసంగం చేస్తారు. ప్రార్థన చేయరు వాళ్ళు, ప్రార్థనలో ప్రసంగం చేస్తారు. దేవునికే విషయాలు వివరిస్తారమ్మా. ప్రార్థన అంటే వినయం. కేసీఆర్ దగ్గర పోయి అట్టగా సార్ ఇట్టగా సార్ అని చెప్తావా? నీతో పోరాటం చేస్తాను సార్ అంటావా? పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటావా? ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర, లేదా మోడీ గారి దగ్గర అంటావా? దగ్గర పోవాలంటే ఇట్లా ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడడానికి లేదు. నేను కూడా 3-4 సార్లు సీఎం దగ్గర పోయాను. ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడడానికి లేదమ్మా. ఒక నాయకుడి దగ్గరనే అంత ఉంటే దేవుని అంటే నీకు ఏం అవగాహన ఉంది? దేవుని సన్నిధిలో, దేవుని విధానంలో చేయబడిన ప్రార్థన దేవుడు వింటాడు. వ్యర్థమైన ప్రార్థన, వేషధారుల లాంటి ప్రార్థన, మరి వ్యర్థమైన మాటలను ఉచ్చరిస్తూ అనవసరమైనటువంటి ప్రసంగాలు, ప్రార్థనలు చేస్తూ అవసరమా? ఎందుకు మన ప్రార్థన వినబడటం లేదంటే దేవుడు మెచ్చే ప్రార్థన కాదు, దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థన కాదు. ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దిట్ ఈస్ దేర్ ఓన్ థియాలజీ దే ఆర్ స్పీకింగ్. దేవుని బిడ్డ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, తన కంఠ స్వరము ఎలా వినిపించాలో, దేవుని సన్నిధిలో సిద్ధ మనసుతో ఎలా ప్రార్థన చేయాలో ఆయన చేస్తున్నాడమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, గాడ్ కరెక్ట్స్ us హౌ టు ప్రే. ఈరోజు దేవుడు ఈ నీతి పోరాటంలో మనం గెలవాలి, మన సంకల్పాన్ని మనం సాధించాలి అంటే మన ప్రార్థన ఎలా ఉండాలో గాడ్ ఈస్ కరెక్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, యువర్ ప్రేయర్ విల్ నాట్ బి హర్డ్. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31లో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి, ఈ మాట చాలా జాగ్రత్తగా, దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా దేవుని చిత్త ప్రకారం చేస్తే నీ ప్రార్థన వింటదండి. నీ ప్రసంగాలు కాదు, నీ యొక్క వేదాంతం కాదు, నీ యొక్క మెట్ట వేదాంతం దేవుడు వినడమ్మా. చాలా మనుషులు వింటారు, అబ్బారు ఏం చెప్పిండన్నా ప్రార్థన, ఏం చేసిండన్నా. బిఫోర్ గాడ్ అవర్ ప్రేయర్ విల్ నాట్ బి హర్డ్. దావీదు ఒక రాజు, ఎంత నమ్రతతో, ఎంత యథార్థతతో, ఎంత దీనత్వంతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో గౌరవంతో ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డ యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన గురించి ఆయన కన్ఫర్మ్స్. దావీదు ప్రార్థన కరెక్ట్స్ us, it also confirms us with one truth. What is that truth? యాకోబు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మన జీవితాల్లో స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, ఆర్థిక స్వస్థత కావాలి అంటే మన జీవితాలు సరిచేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము యథార్థంగా నడవటం నేర్చుకోవాలి. మొదటి యోహాను పత్రిక 5:14లో మనం గమనిస్తే, మరి యోహాను భక్తుడు పలుకుతున్నటువంటి మాట అగైన్
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. ఎంత మంచి మాట! ఆయన చిత్తానుసారంగా, ఆయన బైబిల్ ప్రకారం నువ్వు ఏది అడిగినా ఆయన మనవి ఆలకించునది. చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తుంటే, సినిమాకు పోయి మా అమ్మకు దొరకొద్దని ప్రార్థన చేస్తుంటే, నేను ఆ ప్రార్థన వింటాడా దేవుడు? అసలు ప్రార్థన ఓడు స్టూవర్ట్పురంలో ఆ దొంగలు అంత క్రిస్టియన్సే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత మళ్ళీ భక్తులు అయ్యారు, విశ్వాసులు అయ్యారు. వాళ్ళ సాక్ష్యం మనం వింటే ఆ సాక్ష్యంలో వాళ్ళు ఏం చెప్తారు స్టూవర్ట్పురంలో అంటే, దొంగతనానికి వెళ్ళకముందు కూడా వాళ్ళు ప్రార్థన చేసేదంట. అన్ని వస్తువులు పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ ప్రార్థనలు వినబడవమ్మా. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన వినబడుతుంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అంగీకరిస్తాడు. యథార్థమైన ప్రార్థన అంగీస్తాడు. వారి ప్రార్థనను దేవుడు విని వారిని యాకోబు నుండి దేవుడు ఇశ్రాయేలుగా మారుస్తాడు. సర్వ సమృద్ధితో దేవుడు వారిని నింపుతాడు. ఈరోజు ఆ జీవితం నీకు కావాలంటే దావీదు ఎలా ప్రార్థన చేశాడో ఆ నీతి పోరాటంలో గమనిస్తున్నాం. మరి గాడ్ ఆల్సో ఎంకరేజెస్ అస్. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ప్రోత్సహిస్తుంది ప్రార్థన ఎలా చేయాలో. తనకిష్టమైన ప్రార్థన. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి, పనికిమాలిన చేతులెత్తి చెడ్డ మాటలు మాట్లాడి నరుకుతా, రక్తపాతం, ఈ పదాలు వింటుంటారు కదా. ఎంత భయంకరమైన ఆత్మలు ఉన్నాయి మనలో. దేవుని ఆత్మను మనల్ని నడిపించేది. దేవుని బిడ్డ జాగ్రత్త. మన ప్రార్థనలు ఎందుకు దేవుడు వింటలేడండి? మన మాటలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని బోధిస్తుందో తెలుసా? దేవుని వాక్యము యథార్థమైన, పవిత్రమైన, కోపము సంశయము లేనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 8:26లో మరి దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియులారా, దేవుడు మన పక్షంగా విజ్ఞాపన నేర్పుతున్నాడు, ప్రార్థన నేర్పుతున్నాడు. లెట్ us learn the prayer, the art of prayer. దావీదు అంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆయన ప్రార్థన అనే కళను నేర్చుకున్నాడు. ప్రార్థనను దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన చేశాడు. దేవునికి ప్రసంగాలు నేర్పలే కానీ దేవుని సన్నిధిలో విషయాన్ని వివరించాడు. తన బలహీనతను వివరించాడు. తన గోడును వినిపించాడు. తన సిద్ధ మనసుతో తన విషయాలన్నిటినీ దేవునికి చెప్పాడు. అయ్యా, నీవు తప్ప నాకు సహాయము మరొకటి లేదు. దేవుని బిడ్డ, ఈరోజు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఈరోజు మనుషులను నమ్ముకుంటే ఓడిపోతాం. మనుషుల వైపు చూస్తే నిరుత్సాహపడతాం. కానీ ఈ నీతి పోరాటంలో దేవుని వైపు, దేవుని పక్షంగా మనం నిలబడాలి. అదే దావీదు ప్రార్థనలో నేర్చుతున్న మొదటి సత్యం. 2వ సత్యము 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం గమనిస్తే దేవునికి ఇష్టము కానివి ఏమిటో అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. మొట్టమొదటిది డాంబికులు. డాంబికులు దేవునికి ఇష్టం లేదు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు రాయించిన మాట గమనించండి. మలాకీ గ్రంథం 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. వారి యందు ఆయన సంతోషపడును. ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నాము. వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి. నీతి అంటే దేవుని స్వనీతి పరులు వీళ్ళు. అన్యాయస్తులు గొప్పోలండి. అన్యాయంగా బ్రతకాలండి, అక్రమంగా బ్రతికేలా రాజ్యం నడుస్తుందండి. నీతిగా బ్రతికితే ఏం జరుగుతుంది? దేవుడు వారిని ఖండిస్తున్నాడు. దేవునికి ఇష్టం లేదు అలాంటి మాటలు. దేవునిపై నువ్వు ఆధారపడితే ఏ పరిస్థితి అయినా రాని, నోరు తెరవకుండా మౌనంగా ఉండు. నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. మౌనానికి ఎంత శక్తి ఉందో తెలుసా? మౌనము పరిస్థితుల్ని మార్చేస్తుంది. మౌనము స్థితిగతులను మార్చేస్తుంది. మౌనాన్ని మరి భరించగలిగినటువంటి శక్తి ప్రపంచంలో దేనికి లేదమ్మా. ఒక రాత్రి ఒంటరిగా నువ్వు అరణ్యంలో నిలబడు. మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేవు. ఎంత శబ్దానైనా నువ్వు భరిస్తావు, ఎంత అల్లరినైనా నువ్వు బ్రతిస్తావు, ఎంత భయంకరమైనటువంటి మరి ఉరుములనైనా నువ్వు భరిస్తావు. కానీ మౌనాన్ని భరించడం చాలా కష్టం.
దేవుని సన్నిధిలో నోరు అవివేకంగా తెరిచి, అన్యాయంగా తెరిచి, అక్రమంగా తెరిచి దేవుణ్ణి అవమానపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు అవి మనకు ఆశీర్వాదకరం కాదు, దేవునికి అవి నచ్చదు. అదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి డాంబికులు దేవునికి నచ్చరు, పాపము చేయువారు దేవునికి నచ్చరమ్మా. హబకోకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే హబకోకు భక్తుడు పలుకుతున్నటువంటి మాట, హబకోకు 1:13లో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఆయన ప్రియులారా, దేవుడు ఊరుకోడండి. మనం అనుకుంటుంటాం, మనం స్వనీతితో ఏమనుకుంటామంటే ఏం జరుగుతుంది భయ్, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఊరుకుంటున్నాడు. ఊరుకోడమ్మా. దేవుడు రెచ్చిపోయే రోజున్నది, దేవుడు తన తీర్పులను ప్రకటించే రోజున్నది. దేవుని మౌనానికి ఎవరు తట్టుకోలేరు. దేవుని మౌనం చాలా భయంకరమైంది. దేవుడు తన కార్యాలను అక్షరార్థంగా నెరవేరుస్తాడు. అది తెలియకుండా అజ్ఞానములో మరి అవివేకంగా మనం మాట్లాడితే నష్టం కష్టం మనకే. దేవుని వాక్యం ఏమంటుందంటే హబకోకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో చాలా ఖచ్చితమైనటువంటి మాట అది వినిపిస్తున్నది. ఏంటంటే దేవుడు నీతిని జరిగిస్తాడు, అన్యాయాన్ని అక్రమాన్ని ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన ఖండిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది నువ్వు నమ్ముతున్నావా? ఈ నీతి పోరాటంలో ఏ పరిస్థితులు ఎదురైనా దేవుని పక్షంగా మనం నిలబడాలి. ఆయనకు ఇష్టము కానిది మరొకటి ఏమిటో తెలుసా? అబద్ధము వాడువారు దేవునికి ఇష్టము లేదు. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, దేవునికి ఇష్టం లేదు. కొంతమంది నోరు తెరిస్తే నీళ్లు తాగినట్టే అబద్ధం మాట్లాడతారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధం ఎంత సునాయాసంగా మాట్లాడతారంటే ఐ రియల్లీ వండర్ ఎట్ దెమ్. నోరు తెరిచి వాళ్ళు ఎవడున్నాడు పక్కన, ఎవరున్నారు, ఏ స్థలం, ఏం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడితే దేవుడిని ప్రార్థన వినడు. అబద్ధమాడు పెదవులు దేవునికి హేయములమ్మా. దేవుడు అసహించుకుంటాడు. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని అసహించుకునే పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? మన ప్రార్థన విననటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? అంతా మోసం, అబద్ధం, అన్యాయం, అక్రమం, వాస్తవాన్ని అంతా కప్పిపెడి నటించే పరిస్థితి. దేవుని బిడ్డ, ఈరోజు హృదయ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మన ప్రార్థన వినాలి అంటే అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడకూడదు. కొంతమంది అంటారు అవసరాన్ని బట్టి అబద్ధాలు మాట్లాడొచ్చు. ఇది లోకంలో ఉన్నటువంటి వేదాంతం. ఆ వేదాంతం నిన్ను పనికి మాలిన వానిగా మారుస్తుంది. కానీ ఏ పరిస్థితి ఎదురైనా తప్పైతే తప్పైందని చెప్పటం నేర్చుకోవాలి. యాకోబు అన్నాడు, నాతో పొరపాటు జరిగింది, నేను మోసగాన్ని, కానీ నన్ను ఆశీర్వదించు, నా జీవితాన్ని నేను మార్చుకుంటా. నీతో పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని ధైర్యంగా చెప్పు. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కృప పొందుతాడు, దాచిపెట్టిన వాడు మరి దిగజారిన స్థితిలోనికి, ఇంకా హీనమైన స్థితిలోనికి కూరుకొని పోతాడన్నది వాక్యము సెలవిస్తుంది. దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసా? సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో 7 విషయాలను ఆయన అసహ్యించుకుంటున్నాడమ్మా. చూడు, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, అహంకారం, లెక్కలేంతనం, గర్వం, పెద్ద చిన్న ఏమి లేదు, నోటికొచ్చినట్టు ఏది పడితే అది నాలుకకు కళ్ళెం లేనటువంటి స్థితి నీకుంటే నీ ప్రార్థన వినబడదు, నీతి పోరాటంలో ఓడిపోతావు, దేవుని ఆశీర్వాదాలు రావు. యూ హ్యావ్ టు బ్రైడిల్ యువర్ టంగ్. నీ నాలుకకు నువ్వు కళ్ళెం వేసుకోవాలమ్మా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలే లేదు. నీకు అధికారము ప్రభుత్వం ఇవ్వలేదు, సమాజం ఇవ్వలేదు, ప్రభువు అంతకన్నా ఇవ్వలేదు నీకు. నీ నాట్లికను నువ్వు నీ అదుపులో ఉంచుకోవాలి. నీ నాలుక భూసంచారం చేసిన రోజు గొప్ప ఆశీర్వాదాలకు నువ్వు దూరం అవుతున్నావు. కొంతమంది యథేచ్ఛగా మాట్లాడతారు, ఏదంటే అది మాట్లాడతారండి. వాళ్ళ నోటికి మొక్కాలే. ఎంత భయంకరమైనటువంటి నోరు, భయంకరమైనటువంటి మాటలు, నోటికి ఎలాంటి కాల్యం ఉండదు. అహంకారపు మాటలు, ద్రోహపూరితమైన మాటలు దేవునికి అసహ్యమైనటువంటిది. అది చదువునా కిందికి. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులు అన్యాయంగా, నీకు ఏం అన్యాయం చేయని ఆయన గురించి ఊకే ముచ్చట్లు ఆయన గురించే. ఎందుకబ్బా, ఏం పని నీకు? ఊకే కొరివితో కోరుకుంటున్నాం మనం.
దేవునికి అసహ్యమైనవి చేస్తున్నాం. దేవుని బిడ్డ, ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదని అనుకుంటున్నాం. ఈ నీతి నియమాలు మనకు అర్థం కావాలి. ఇది నీతికి అనీతికి, న్యాయానికి అన్యాయానికి, చీకటికి వెలుగుకు జరుగుతున్న పోరాటములో దేవుని బిడ్డగా, దేవుని పక్షంగా బ్రతకాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు నీకు అర్థం కాని రోజు యుద్ధంలో నువ్వు ఓడిపోతావు, నిరుత్సాహంలో నువ్వు నిలబడిపోతావు, ఏదేదో విచిత్రంగా నువ్వు విన్యాసాలు చేస్తుంటావు. అందుకనే దావీదు తన అద్భుతమైనటువంటి జీవితం ద్వారా పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, కపటమైనటువంటి వారు ఇతరులను తమ మాటలతో హత్య చేసేవారు ఆయన వినరు. మూడవది 5వ అధ్యాయం 7 నుండి 8 వచనాలను మనం గమనిస్తే, నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ కొరకు దేవా నన్ను నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనిపించు. దేవుని బిడ్డ, కీర్తన 25:12 ఏమని సెలవిస్తుందంటే, కీర్తన 25 భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. నీకు నాకు మార్గాన్ని బోధించే దేవుడు, నీకు నాకు న్యాయాన్ని బోధించే దేవుడు, నీవు నేను నడవలసిన మార్గాన్ని బోధించి నడిపే దేవుడు. దావీదు 7 నుంచి 8 వచనాలలో ఆ మార్గాన్ని బోధించే దేవుని మనం అడగాలని ప్రార్థనలో 3వదిగా చెబుతున్నాడు. 4వదిగా 5 నుంచి 10 వచనాలు గమనిస్తే, దేవునికి వ్యతిరేకమైన మార్గము ఆయన అసహ్యించుకుంటాడు. దేవుని బిడ్డ, అది మనకెప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వదు. నడవవలసినటువంటి మార్గము ఎంతో ఖచ్చితమైనటువంటి మార్గాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. లవింగ్ ద వర్డ్, నీకు దేవుణ్ణి నీవు వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడవకూడదు. దేవుని మార్గంలో మనం నడవాలంటే లవింగ్ ద వరల్డ్ గాడ్ హేట్స్, లోకాన్ని మనం ప్రేమించకూడదు. మన లోకానికి సంబంధించిన వారం కాదు. ఈ నీతి పోరాటంలో ఎప్పుడు దేవుని పక్షంగా మనం నిలబడాలి. 2వదిగా, ట్రస్ట్ నాట్ యువర్ ఫీలింగ్స్. సమ్ పీపుల్ దే గో బై ఫీలింగ్స్ అండ్ దే గో బై ఇమోషన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ ఇమోషనల్ గేమ్, ఇట్ ఈస్ ఎ ట్రూత్ అండ్ రియాలిటీ. We are not emotionally, we should not be driven by emotions. అందుకనే వేదాంత విద్య చదివేటప్పుడు, వేదాంత విద్యలో కొంతమంది ఇప్పుడు చదువుతున్నారు, అది మీరు నేర్చుకుంటారు. అదేంటో తెలుసా? నెవర్ ఎవర్ ప్రీచ్ ఇమోషనల్లీ. ఇప్పుడే పాస్టర్ డానియల్ ప్రకాష్ గారికి నేను ఆ మాట చెప్పాను. ఒక రైటర్గా 3 రకాల పాటలు చాలా గొప్ప ప్రజాదరణ పొందుకుంటాయి. ఒకటి ఏంటంటే సెంటిమెంట్ ఇమోషనల్ సాంగ్స్. 2వది స్వీయ పరితాపముతో ఉన్నటువంటి పాటలు చాలా ప్రజాదరణ పొందుతాయి. 3వ రకం ఏంటో తెలుసా? క్రిటిసిజంతో ఉన్నటువంటి పాటలు, మందిని తిడుతూ రాస్తారు చూసినాడు, ఆ పాటలు కూడా మంచి ప్రజాదరణ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్. కానీ నీతితో రాసినటువంటి పాటలు కూడా ఉంటాయి. ప్రియులారా, లెట్ us నాట్ లివ్ ఎన్ ఎమోషనల్ లైఫ్. దేవునికి ఇష్టం లేదు, అది ఆశీర్వాదం కాదు. లివ్ ఆన్ ట్రూత్, సత్యం పైన మనం బ్రతకాలి, నీతి పైన మనం బ్రతకాలి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేవునికి ఇష్టం లేదు ఊకి ఏడ్చుకుంటూ బ్రతకడం, దేవునికి ఇష్టం లేదమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందో తెలుసా? దేని గురించి చింతించొద్దమ్మా, దేవుడున్నాడు అన్నటువంటి ధైర్యంతో వెళ్ళాలి. నిన్నటి దినాన 43rd వెడ్డింగ్ యానివర్సరీలో పుష్ప ఎబెనేజర్ పేర్ల ఒక మాట అన్నారు. నేను దేని గురించి వరి కాలే, 3 ఆడపిల్లలు నాకు, కానీ దేవునిపై ఆధారపడ్డాను, దేవుని వైపు చూశాను, దేవుని స్తుతించాను, అద్భుతాలను జరిగించాడు. దేవుని స్తోత్రం. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ బికాస్ గాడ్ డజంట్ లైక్ దాట్. నువ్వు దేని గురించి చింతించొద్దు. దేవుని వాక్యం ఏమంటుంది? ఫిలిప్పీ 4:6లో, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. మన విన్నపాలను దేవునికి తెలియజేస్తాం, మన కష్టాలను దేవునికి తెలియజేస్తాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ నోస్ యువర్ ఐడెంటిటీ, గాడ్ నోస్ యువర్ వీక్నెస్, గాడ్ నోస్ వాట్ యు ఆర్, అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ when you come to him on his terms, not on your terms, but when you come to God on his terms, he will bless you. 5వదిగా చివరిదిగా మన 4వ విషయంలో ఇంకొక 4వ విషయం ఏంటంటే రాంగ్ కంపెనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, మన జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదో తెలుసా? రాంగ్ కంపెనీ కరప్ట్స్ రైట్ పీపుల్. సామెతలు 12వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, సామెతలు 12:26లో ఒక మాట రాయబడింది. సామెతలు 12:26లో
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. దారి తప్పించేటోడు నీకేం దారి చూపిస్తాడన్నా? అలాంటి కంపెనీలో నువ్వు ఉండదు. వాడికే జీవితమే బాగలేదు, నీకేం నీతి చెప్తాడు? సో యూ షుడ్ బి ఆల్వేస్ వైజ్, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ వర్డ్. తన వాక్యాలు అన్ని రాయించాడు దేవుడు. 27వ అధ్యాయం సామెతలు 17వ వచనంలో ఇంకో మాట కూడా రాయించాడు ఆయన రాంగ్ కంపెనీ గురించి. 27వ అధ్యాయం 17వ వచనం సామెతలు, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. మరి వివేకాన్ని కలిగించి మన జీవితాలను సరైన మార్గంలో నడిపించే కంపెనీలో ఉండాలి, కానీ రాంగ్ కంపెనీలో ఉంటే వి విల్ బి రాటన్. ప్రియులారా, ఈరోజు దావీదు ప్రార్థన, విజయం సాధించాలంటే నీతి పోరాటంలో, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే వీటిని అసహించుకోవాలి. చివరిదిగా 5వదిగా 11, 12 వచనాల్లో దేవుని మార్గంలోనే నడవాలి. అదే మనకు మేలు, అదే మనకు ఆశీర్వాదం. దేవుని మార్గంలోనే నడవాలి, మరొక మార్గం నడవడానికి లేదండి. దేవుని మార్గం కష్టమైనా, అర్థం కాకపోయినా దేవుడు అన్యాయస్తుడు కాదని నమ్మాలి. యోబు నమ్మాడు, నడిచాడు, రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అమ్మా, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీవు ఆశీర్వదించబడాలంటే నీతి పోరాటములో నియమం నీకు అర్థం కావాలి. నీతి పోరాటములో ధర్మం నీకు అర్థం కావాలి. నీతి పోరాటములో దేవుడు మెచ్చేదేంటి, దేవుడికి నచ్చేదేమిటి, దేవుడు ఏ మార్గంలో నడవమంటున్నాడు, దేవునికి వ్యతిరేకమైన మార్గం ఏమిటి, దేవుడు సమ్మతించే మార్గం ఏమిటి, స్పష్టంగా నువ్వు గుర్తించాలి. నాకు తెలియదు అంటే అజ్ఞానము ఆమోదించబడదు, కానీ దేవుని సన్నిధిలో జ్ఞానాన్నిచ్చే దివ్య గ్రంథము చదవాలి. ఈ దివ్య గ్రంథాన్ని ధ్యానించాలి. ఈ దివ్య గ్రంథం అందే మనం నడవాలి. మరి యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలము. ఈరోజు అలాంటి స్థితి ఈ నీతి పోరాటంలో కలిగి దేవుని ఆశీర్వాదాలను, దీవెనలను మరి మెండుగా నిండుగా మనందరి జీవితాలలో పొందుకొని, ప్రార్థన అనే కళను నేర్చుకొని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకొని 2024వ సంవత్సరంలో దేవుని చేత ఆమోదించబడే బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘంగా బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, దావీదు ప్రార్థనలో 5 విషయాలు మనం చూసాము. మొట్టమొదటిది, ప్రార్థనలో మనం వచించకూడనివి ఏమిటివి దేవుడు అంగీకరించడు. దేవునికి ఇష్టమైనవి ఏమిటి, దేవునికి ఇష్టము కానివేమిటి, దేవుడు ఏ మార్గంలో మనల్ని నడవమంటున్నాడు, ఎందుకు నడవమంటున్నాడు, నడిస్తే వనగూరే ఆశీర్వాదం ఏమిటి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క విధానంలో మనం బ్రతికిన రోజు మనకు జరిగే ఆశీర్వాదం ఏమిటి. దేవుని బిడ్డ, లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకుందాం. లోపభూయిష్టంగా ఉన్నవి దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు దేవుని ఆత్మ నీతో చూయిస్తుందా? ఒప్పుకో. యాకోబు ఒప్పుకున్నాడమ్మా, యాకోబు ఒప్పుకున్నాడు. సమయం ఉండగా, అవకాశం ఉండగా ఒప్పుకుందాం. పొరపాట్లు మనుషులతోనే జరుగుతాయి. ఆ పొరపాట్లకు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి విడిచిపెడదాం. దేవుని మార్గంలో నడుస్తాం. గొప్ప దీవెనలు నీ పైన కుమ్మరించబడడానికి, నీ కుటుంబం పైన కుమ్మరించబడడానికి, నీ బిడ్డల పైన కుమ్మరించబడడానికి దేవుడు తన ఆశీర్వాదపు గంప చేత ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. అయితే అవి ఎందుకు రావట్లేదో తెలుసా? ఎందుకంటే యథార్థంగా మనము సన్నిధిలో ఒప్పుకోవటం లేదు. యాకోబులా హృదయ పరిశీలన చేసుకుందాం, ఒప్పుకుందాం. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మా ఆత్మీయ స్థితిని యథార్థంగా చూయించినందుకు మీకు వందనాలు. అవును ప్రభా, నీకిష్టము కాని అనేకమైన కార్యాలు మేము చేస్తున్నాం, కానీ అవి నీకిష్టమి కానివని తెలిసినప్పటికీ అందులో కొనసాగుతున్నాం. ఆశీర్వాదాలు పొందుకోవటం లేదు, దీవెనలు రావటం లేదు ప్రభా. మరి ఈరోజు మరొకసారి నీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు, బలపరిచినందుకు, ఖండించినందుకు ప్రభా, ప్రోత్సహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనస్సులను, హృదయాలను కఠినపరుచుకోకుండా ప్రభా విడిచిపెట్టి కృపను పొందుకొని ఆశీర్వదించబడి ఈ తరములో నీ కొరకు జ్యోతులుగా, యోధులుగా, నీతిమంతులుగా, నీ బిడ్డలుగా నిజంగా నిప్పులా బ్రతకడానికి మా అందరికీ నీ కృపను, నీ సహాయాన్ని
ప్రభా నీ నడిపింపును దయచేసి ఆ రోజు దావీదును హెచ్చించి నీ కృపలో భద్రపరిచి వాడుకున్న రీతిగా ఈ తరములో మమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదించి ఆ రోజు ఇశ్రాయేలుగా యాకోబును మార్చిన ఆ హస్తాల చేత మా జీవితాలను, మా ఆర్థిక పరిస్థితులను, మా కుటుంబ పరిస్థితులను శాశ్వతంగా నిత్యంగా మార్చి దీవెనల చేత, వరముల చేత, కృపల చేత నింపి నడిపించుమని కాచి దాచి భద్రపరిచి ఆశీర్వదించే దివ్యమైన హస్తాలకు మమ్మలను మేము సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.